ఈరోజు మార్నింగ్ 8:30 ఆ ప్రాంతంలో మాకు బళ్ళారి అనంతపురం టౌన్ బళ్ళారి బైపాస్ రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ బిసైడ్ పక్కన ఉన్న పార్కులో ఒక డెడ్ బాడీ పడిందని చెప్పి తెలిస్తే ఇమ్మీడియట్గా వచ్చాం. వెరిఫై చేస్తే అతను ఈ గార్లదిన్న మండలం కోటంగి విలేజ్ చెందిన గూడూరు సిదానంద్ అని చెప్పి 28 years అతని బాడీగా ట్రేస్ అయింది. బాడీని పరిశీలిస్తే స్టోన్ తీసుకొని అతని తల మీద కొట్టి గాయపరిచి చంపినట్లుగా ఉన్నది. ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే ఒక 6 నెలల క్రితం 9 నెలల క్రితం ఇతని భార్యకి పడక గార్లదిన్న పోలీస్ స్టేషన్లో ఆమె భార్య ఇతని హెరాస్మెంట్ తట్టుకోలేక చనిపోవడంతో వాళ్ళ బంధువులంతా కలిసి ఇతని మీద ఇతని తమ్ముడి మీద వీళ్ళ అమ్మగారి మీద గార్లదిన్న పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో 45 days వెళ్ళి రిమాండ్కి వెళ్ళేసి వచ్చాడు. గతంలో గార్లదిన్ననే ఇతను కిరాణా షాప్ పనిచేసేవాడు. అక్కడ ఉంటాం మంచిది కాదని చెప్పేసి మన అనంతపురం టౌన్కి వచ్చేసి ఇక్కడ కిరాణా షాపులు పనిచేసుకుంటూ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడు. ఒకసారి ఇతనికి డ్రింకింగ్ అలవాటు ఎక్కువ ఉంటుంది. డ్రింక్ తీసినప్పుడు కూడా ఈ పార్క్ వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆ కిరాణా షాప్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ బంధువులు అమ్మాయి తరపు బంధువులు చేస్తుంటారని చెప్పి అనుమానిస్తున్నారు. అయితే మేము అమ్మాయి తరపు బంధువులు చేస్తారా లేదా వేరే వాళ్ళు ఏమైనా చేస్తారా అని కోణంలో మేము ఈ సీసీ ఫుటేజ్ కానీ లేదా అదర్ సోర్స్లో మేము ఎంక్వైరీ చేసుకొని దీన్ని వాడి దగ్గర రిపోర్ట్ చేసుకొని దీని మీద విచారణ చేపడతాం. ఎవరి జోళ్ళు వాడుకుంటుండే కోటంకనైనా ఎంత పని చేస్తా నాకు ఇట్లా పని చేసుకుంటానే బంగారు కొడుకునైనా నా కొడుకు ఎప్పుడు జరిగిందనైనా ఎప్పుడు తెలిసిపోదు. చెల్లులకి వచ్చింటే చూస్తున్నాయినా వాళ్ళేనన్నా పెళ్ళాం నా బట్లు నాగిరెడ్డి పెళ్ళోడు ఎరుగుంటున్నా బట్లు నా కొడుకు బాగుండాలని చంపేసరే.